ఈ రోజు రాత్రికాల సమయంలో ఒక సంఘంలో ఒక సంఘ బిడ్డగా ఉన్నటువంటి మీకు ఇవ్వబడేటువంటి ప్రశ్న ఏంటంటే, నిజంగా ఆయన సిలువను మోయాల్సిన పరిస్థితి మీకు వస్తే, ఒకవేళ నిజంగా ఈ సంఘంలో ఏదైనా ఒక కష్టమైనటువంటి భారం కానీ, నింద కానీ, సమస్య కానీ ఒకవేళ వస్తే దానికి నేనున్నాను అని నిలబడేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. కష్టం వస్తే పారిపోయేటువంటి క్రైస్తవులుగానో, కష్టం వస్తే మాకు సంబంధం లేదు, దీనికి మాకు సంబంధం లేనటువంటి క్రైస్తవులుగా ఉన్నామా, లేకపోతే మీకెందుకు, ఇది మా చర్చి, మా సంఘం, మా తల్లి లాంటిది అని చెప్పి దీన్ని కాపాడుకునేటువంటి వారుగా మనం ఉన్నామా, ఒకసారి ఆలోచన చేద్దాం దేవుని బిడ్డలారా. ఈరోజు ఆ రోజు ఆ యొక్క పరిస్థితిలో కురేటువంటి సీమోను సంబంధం లేనప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువను ఆయన మోసాడు. వాస్తవానికి ఆయన అక్కడ యూదుడు కూడా కాదు, ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క శిలువను మోయటం ఆయనకి ఇచ్చినటువంటి ధన్యత, అది ఆయనకి భాగ్యముగా ఆయన యొక్క జీవితంలో ఏర్పడింది.